ఈరోజు మేము ఈ జాతర రెస్టారెంట్‌కొచ్చాము. మేము టిన్ ఫ్యాక్టరీ మీద నుంచి ట్రావెల్ చేస్తుండంగా చాలా సార్లు చూసాం ఈ రెస్టారెంట్‌ని దూరం నుంచి. చాలా లగ్జరియస్‌గా కనిపించేది. ఎప్పుడైనా ఈ రెస్టారెంట్‌కెళ్ళాలి అనుకున్నాము. ఇంక ఈరోజైతే వచ్చేసాం ఈ రెస్టారెంట్‌కి. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదో మాతో పాటు మీరు గూడా చూద్దురు పదండి. ఇక్కడ బయట నుంచి చూసేకి యాంబియన్స్ చాలా బావుండిద్ది. అండ్ వెయిటింగ్‌కి గూడా చాలా స్పేస్ ఇచ్చారు. మేము బయట నుంచి చూస్తున్నప్పుడంతా ఇక్కడ చాలా రష్ ఉండింది. చాలా మంది వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు సీట్ కోసము. కానీ మాకు ఈరోజు సీట్ బాగానే ఈజీగానే దొరికేసింది. ఆద్వి ఇంకా కాసేపు ఆడుకుంటా అంటే బయటే ఆడుకోనిచ్చాము. ఆద్వి ఆడుకున్న తర్వాత లోపలికైతే ఎళ్ళిపోయాము. లోపల యాంబియన్స్ బానే ఉండింది. కానీ మేము ఎక్స్‌పెక్ట్ చేసినంతగా లేదు. మేమింకా చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం. లైక్ లగ్జూరియస్ 5 స్టార్ హోటల్స్‌లా ఉంటది. అలా ఎక్స్‌పెక్ట్ చేసాం. కానీ అంతగా లేదు. ఇట్స్ ఓకే. నార్మల్ రెస్టారెంట్స్ ఎలా ఉంటదో అలాగే ఉండింది. అండ్ చాలా పరిశీలించిన తర్వాత మెను మొత్తం తిరిగేసి ఒక తందూరి చికెన్ అండ్ చికెన్ బిర్యానీ రెగ్యులర్‌గా ఆర్డర్ చేసేదే ఆర్డర్ చేసాము. మా ఆర్డర్ వచ్చే టైంలో ఆద్వి ఇలా ఆడుకుంటూ ఇక్కడ సర్విస్ కూడా అంత గొప్పగా ఏం లేదు. వెయిటర్స్ కూడా చాలా టైం తీసుకుంటారు ఏదైనా తీసుకురావటానికి. ఫైనల్‌గా మా ఆర్డర్ వచ్చింది. తందూరి చికెన్ అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసామని చెప్పాం కదా! 2 కూడా టేస్ట్ ఓకేగా ఉన్నాయి. అంతగా ఏం నచ్చలేదు మాకు. సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే మేమెప్పుడూ ఆర్డర్ చేయం ఎగ్ బిర్యానీ. కానీ ఈరోజు ఆర్డర్ చేసాం ఎగ్ బిర్యానీ. టేస్ట్ చాలా బావుండింది. చికెన్ బిర్యానీ అండ్ తందూరి చికెన్ చాలా డిసప్పాయింట్ చేశాయి. కానీ ఎగ్ బిర్యానీ మాత్రం చాలా బావుండింది ఆ రెండిటికంటే గూడా. బాగా నచ్చింది మాకు. ఫైనల్‌గా సోంపు ఆద్వి అసలు మర్చిపోదు. ఫుడ్ తిన్నా తినకపోయినా ఈ సోంపు మాత్రం ఖచ్చితంగా కావాలి ఆద్వికి. అస్సలు మర్చిపోదు. ఫైనల్‌గా ఈ రెస్టారెంట్ హిట్టా? ఫ్లాపా? అంటే నేను ఫ్లాప్ అనే చెప్తాను. నాకంతగా నచ్చలేదు ఈ రెస్టారెంట్ ఫుడ్ కానీ, సర్విస్ కానీ ఏది అంత నచ్చలేదు. డిసప్పాయింట్‌మెంట్‌తోనే ఇంటికైతే బయలుదేరాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.